ఈ వీడియోలో మనం థెర్మోడైనమిక్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ హీట్ ఇంటరాక్షన్. దీన్ని మనం హీట్ ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చండి. థర్మల్ ఇంజనీరింగ్లో మనకి ఎనర్జీ ఇంటరాక్షన్స్ అనేవి నార్మల్గా రెండు రకాలు ఉంటాయండి. వీ కెన్ హ్యావ్ ద టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ ఇన్ ద థెర్మోడైనమిక్స్, దట్ ఈస్ హీట్ ఇంటరాక్షన్ అండ్ వర్క్ ఇంటరాక్షన్. మనం దాన్ని సింపుల్ గా హీట్ ట్రాన్స్ఫర్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ కూడా అనుకోవచ్చు. క్లియర్? ఇన్ ద ఎంటైర్ థెర్మోడైనమిక్స్ we study about the energy interactions such as heat and work interactions and the change of properties of the system because of these energy interactions. మనం థర్మల్ ఇంజనీరింగ్ లో లేదా థెర్మోడైనమిక్స్ లో ఎనర్జీ ఇంటరాక్షన్స్ అండ్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ వలన సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది మనం చదువుకుంటామండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది థర్మల్ ఇంజనీరింగ్. నౌ వీ హ్యావ్ two types of energy interactions, such as the first one, that is heat interaction. దీన్ని మనం హీట్ ట్రాన్స్ఫర్ అని కూడా చెప్పుకోవచ్చండి, హీట్ ఇంటరాక్షన్ ఆర్ హీట్ ట్రాన్స్ఫర్. సెకండ్ వన్, దట్ ఈస్ వర్క్ ఇంటరాక్షన్. క్లియర్? హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ ద వర్క్ ట్రాన్స్ఫర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంటరాక్షన్ ఆర్ ద ఎనర్జీ ఇంటరాక్షన్ అంటే ఈ హీట్ ఇంటరాక్షన్ ఈ వర్క్ ఇంటరాక్షన్ అంటే వి అబ్జర్వ్ ది హీట్ అండ్ వర్క్ వెన్ ఇట్ జస్ట్ క్రాసెస్ ద బౌండరీ ఆఫ్ ఎ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంటరాక్షన్ అనడానికి ది మీనింగ్ ఇస్ దట్ సపోజ్ వీ హ్యావ్ ఏ సిస్టమ్ లైక్ దిస్. ఇలా మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఏ సిస్టమ్ అండ్ ది సిస్టమ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ విత్ ద బౌండరీ. ఈ గ్రీన్ కలర్ వన్ ఈజ్ అవర్ బౌండరీ. క్లియర్? సో దిస్ ఈజ్ అవర్ సిస్టమ్ అండ్ గ్రీన్ కలర్ dotted lines is our boundary, and this boundary separates, this green color boundary separates the system from the surroundings, right? Now the interactions such as heat and work interactions that we can only observe when the heat or work just crosses the boundary cross అయ్యేటప్పుడు మాత్రమే, ది బౌండరీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మాత్రమే మనం ఈ ఎనర్జీ ఇంటరాక్షన్స్ కోసం మనం చదువుకుంటాం. ఒకవేళ బౌండరీ క్రాస్ అయ్యే సిస్టమ్ లోపలికి వెళ్ళిపోతే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ది ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్, దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్. ఎప్పుడైతే హీట్ లేదా వర్క్ అనేది బౌండరీని క్రాస్ చేసి సిస్టమ్ లోపలికి వెళ్తుందో వీ కెన్ కన్సిడర్ దట్ పర్టికులర్ ఎనర్జీ ఆర్ వర్క్ ట్రాన్స్ఫర్ యాజ్ ద ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్. బౌండరీని క్రాస్ అయ్యే లోపలికి వెళ్ళిపోయినసరికి దాన్ని మనం ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ కింద, విచ్ ఇస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్ కింద మనం చదువుకున్నాం. వెరాజ్ వెన్ దిస్ హీట్ ఆర్ వర్క్ వెదర్ జస్ట్ క్రాసెస్ ది బౌండరీ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ దెర్ ఈస్ సమ్ హీట్ ఇంటరాక్షన్ ఆర్ దెర్ ఈస్ సమ్ వర్క్ ఇంటరాక్షన్ విత్ ద సిస్టమ్ టు అండ్ ఫ్రమ్ ద సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ వై దీస్ టూ ఎనర్జీ ఇంటరాక్షన్స్ విచ్ ఆర్ observed only when it crosses the boundary. That's why we can consider it as energy interactions. Now, especially in this video, we focus on this heat interactions, and ఈ heat interaction అనేది 5 thermodynamic process we have. ఒక్కొక్క thermodynamic process కి constant volume process, constant ప్రెజర్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, అడియాబాటిక్ అండ్ పాలిట్రోపిక్, ఇలా ఈ 5 థెర్మోడైనమిక్ ప్రాసెస్ కి ఈ హీట్ ఇంటరాక్షన్స్ ఫార్ములాస్ ఎలా ఉంటాయని మనం ఎస్పెషల్లీ తెలుసుకుందాం ఈ వీడియోలో బై యూజింగ్ ఏ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఈక్వేషన్. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఎనర్జీ ఇంటరాక్షన్ లేదా హీట్ ఇంటరాక్షన్, ఎనర్జీ ఇంటరాక్షన్ లో ది ఫస్ట్ పార్ట్ దట్ ఈస్ ద హీట్ ఇంటరాక్షన్ మనం ఆన్ ది అదర్ హ్యాండ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆర్ ద హీట్ ట్రాన్స్ఫర్ కింద మనం చెప్పుకోవచ్చండి. క్లియర్? హీట్ ట్రాన్స్ఫర్ కింద మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. హీట్ ఇంటరాక్షన్ లేదా హీట్ ట్రాన్స్ఫర్ మనం చెప్పుకోవచ్చు. ఈ హీట్ ఇంటరాక్షన్ లేదా హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఎనర్జీ ట్రాన్సిస్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ హీట్ ఆర్ వర్క్ అనేది బౌండరీని క్రాస్ చేస్తుందో అప్పుడే, ఎప్పుడైతే బౌండరీతో ఇంటరాక్ట్ అవుతుందో ఆ టైంలోనే మనం దెర్ ఇస్ సమ్ ఎనర్జీ ఇంటరాక్షన్ అని చెప్పుకున్నాం. దట్స్ వై దీస్ టూ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఎనర్జీ in transit, energy in transit, which is very important word. So energy in transit means we observe either heat or work interactions only when it crosses the boundary. If it boundary cross అయిన తర్వాత సిస్టమ్ లోకి హీట్ ఆర్ వర్క్ ఎంటర్ అయిన తర్వాత వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్, విచ్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్. బట్ ఎప్పుడైతే బౌండరీని క్రాస్ అవుతుందో అప్పుడు మనం
ఈ హీట్ లేదా వర్క్ ఇంట్రాక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. వీటిని ఏమని పిలుస్తారంటే ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అని పిలుస్తారండి. వేరే ద ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. సో ఈ వీడియోలో మనం ఈ హీట్ ఇంట్రాక్షన్ లేదా హీట్ ట్రాన్స్ఫర్ కోసం అయితే ఎస్పెషల్లీ హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములాస్ ఫర్ 5 ఇంపార్టెంట్ ప్రాసెస్కి ఎలా ఉంటాయని మనం చూద్దామండి. క్లియర్? ప్రెజర్ ప్రాసెస్లో హీట్ ఇంట్రాక్షన్ స్టడీ చేసే ముందు వీ విల్ అబ్జర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అంటే మనకు తెలిసిందే. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే బై యూజింగ్ ఏ ఫార్ములా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ, డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ప్లస్ డో డబ్ల్యూ. సో హియర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం హీట్ అండ్ వర్క్ అనేవి మనకి ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అని చెప్పుకున్నాం. దే ఆర్ ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్. సో హీట్ అండ్ వర్క్ అనేవి మనకి ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్ అండి. ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్ కింద మనం చెప్పుకున్నాం. దట్స్ వై డో క్యూ లేదా సమ్ టైమ్స్ మన టెక్స్ట్ బుక్స్ లో డో క్యూ ఈక్వల్స్ టు డిఈ ప్లస్ డో డబ్ల్యూ ఇలా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నో ఇష్యూ, ఎలా కనిపించినా ఓకే, ఎలా తీసుకున్నా పర్లేదు. క్లియర్? బట్ హీట్ అండ్ వర్క్ అనేది మనకి ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ కాబట్టి ఈ విధంగా చూపించాం. అండ్ ఈ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనం వీ కెన్ అప్లై ఫర్ 2 systems, దట్ ఈస్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్ అండర్గోయింగ్ ఏ థెర్మోడైనమిక్ ప్రాసెస్ అండ్ ఫర్ ఓపెన్ సిస్టమ్ కూడా మనం అప్లై చేయొచ్చు. జస్ట్ ఈ క్లోజ్డ్ సిస్టమ్ ఫార్ములాస్ ఎలా ఉందో మనకు ఫస్ట్ లా ఎలా కనిపిస్తుందో చూస్తే బై యూజింగ్ దిస్ ఫస్ట్ లా ఫార్ములా వీ కెన్ అప్లై దిస్ ఫస్ట్ లా ఫార్ములా ఫర్ వేరియస్ థెర్మోడైనమిక్ ప్రాసెస్ టు గెట్ టు అబ్జర్వ్ ద టైప్ ఆఫ్ హీట్ ఇంట్రాక్షన్ ఇట్ హ్యాస్. సో హీట్ ఇంట్రాక్షన్ అబ్జర్వ్ చేయడానికి మనం ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ యొక్క హెల్ప్ తీసుకొని మనం వేరియస్ ప్రాసెస్కి ఎలా ఉంటుందో చూద్దామండి. ఫర్ క్లోజ్డ్ సిస్టమ్ we have the first law of thermodynamics as dou q is equals to this change in energy considered as an energy or the internal energy of a system. So du plus dou w. So this could be the first law of thermodynamics formula for a closed system, of course undergoing a thermodynamic process. So a thermodynamic process anedi whether it is a constant volume process సో అందులో ఈ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా కనిపిస్తుంది, ఇఫ్ ది థెర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అయితే హీట్ ఇంట్రాక్షన్ ఎలా కనిపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వీ ఫోకస్ ఆన్ ఓన్లీ ద హీట్ ఇంట్రాక్షన్ అండ్ వర్క్ ఇంట్రాక్షన్స్ కోసం వేరే వీడియోలో సెకండ్ పార్ట్ కింద మనం చూడొచ్చండి. రైట్? సి ఈ ఫస్ట్ లా ఆఫ్ ఫార్ములా వచ్చి డో క్యూ ఈక్వల్స్ టు దిస్ చేంజ్ ఇన్ ఎనర్జీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్. Dou u, that is the internal energy of a system, change in internal energy of a system plus dou w. And for the open system, we can consider it as change in dou q is equals to this change in energy can be considered as change in potential energy plus change in kinetic energy plus of course change in enthalpy plus the work, that is the open system work. Clear? So ekkada idi anedi closed system work, this w in this open system is open system work. Here work కూడా మనకు 2 types కనిపిస్తాయండి, closed system work or open system work. సో ఈ స్మాల్ అబ్జర్వేషన్స్, ఈ స్మాల్ బేసిక్స్ మనకి ఐడియా ఉంటే we can find out what could be the formula for heat interaction for various thermodynamic process. మనకు ఫస్ట్ లో ఎలా కనిపిస్తుంది అండ్ ఈ వర్క్ ట్రాన్స్ఫర్, ఈ వర్క్ ఫార్ములాస్, వర్క్ డన్ ఫార్ములాస్ అనే మనకి మినిమం ఐడియా ఉంటే ఈ హీట్ ఇంట్రాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్స్ వై వీఆర్ discussing about this first law. Just first law format ఎలా ఉంటుందో చూసాం. ఫర్ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ కోర్స్ వీఆర్ కన్సిడరింగ్ all the first law, the closed system undergoing a various thermodynamic process. ఒక్కొక్క క్లోజ్డ్ సిస్టమ్ లో ఒక్కొక్క ప్రాసెస్ తీసుకొని మనం హీట్ ఇంట్రాక్షన్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫర్ వర్క్ ట్రాన్స్ఫర్ ఆల్సో వర్క్ ఇంట్రాక్షన్ లేదా వర్క్ డన్ కూడా మనకి 2 రకాలుగా కనిపిస్తుంది అండి. వర్క్ డన్, సో వర్క్ డన్ అనేది మనకి నార్మల్గా క్లోజ్డ్ సిస్టమ్ ఒకలా తీసుకోవచ్చు అండ్ ఓపెన్ సిస్టమ్ ఒకలా తీసుకోవచ్చు అండి. రైట్? సో దీన్ని నార్మల్గా వర్క్ డన్ ఇన్ ద క్లోజ్డ్ సిస్టమ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ పీడివి వర్క్, ఇంటిగ్రల్ ఆఫ్ పీడివి వర్క్ అని అంటారు. సిమిలర్లీ వర్క్ డన్ ఇన్ ద ఓపెన్ సిస్టమ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ విడిపి వర్క్ కింద మనం చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ కిలో జౌల్స్ ఆర్ ద యూనిట్స్ ఫర్ బోత్ ద ఫార్ములాస్, కిలో జౌల్స్. క్లియర్? మనం వర్క్ డన్ క్లోజ్డ్ సిస్టమ్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఏరియా అండర్ ద కర్వ్ ఆన్ ద పీవీ డయాగ్రామ్ ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సెస్ మీద ప్రొజెక్ట్ అయిన ఏరియా కింద చెప్పుకోవచ్చు. సిమిలర్లీ వర్క్ డన్ ఇన్ ఓపెన్ సిస్టమ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏరియా అండర్ ద కర్వ్ ఆన్ ద పీవీ డయాగ్రామ్ విచ్ ఇస్ ప్రొజెక్టెడ్ ఆన్ ద ప్రెజర్ యాక్సెస్ అండి.
ఇవన్నీ మనం సెపరేట్ వీడియోని వర్క్ డన్ కోసం డిస్కస్ చేయొచ్చు. జస్ట్ ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూసి అండ్ ఈ క్లోజ్ సిస్టమ్ వర్కే వేరియస్ ఫార్ములాస్ అనేది ఉన్నాయి. దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. క్లోజ్ సిస్టమ్ వర్క్ కెన్ బి కన్సిడర్డ్ డిస్ప్లేస్మెంట్ వర్క్ ఆర్ ద పీడీవి వర్క్ ఎలాగని చెప్పుకోవచ్చు. పీడీవి వర్క్ అని కూడా అంటారు. సో దానికి ఫార్ములా ఏంటి? పీడీవి. క్లియర్. దీన్ని నాన్ ఫ్లో వర్క్ కూడా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ క్లోజ్ సిస్టమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద నాన్ ఫ్లో సిస్టమ్. సో నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఒకటి ఉంటుంది కదండి. సో ఏదైతే మనకి ఈక్వేషన్ కనిపిస్తుందో దిస్ ఈక్వేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. అందుకనే ఇక్కడ కనిపిస్తున్న వర్క్ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అండి? నాన్ ఫ్లో వర్క్ కింద మనం చెప్పుకోవచ్చు. సిమిలర్లీ ఓపెన్ సిస్టమ్ వర్క్ నే మనం అనదర్ నేమ్స్ కింద ఎలా చెప్పుకోవచ్చు? స్టడీ ఫ్లో వర్క్ కింద చెప్పుకోవచ్చు. స్టడీ ఫ్లో వర్క్. సో మనకి ఇందాక చూసిన ఈక్వేషన్ కూడాను దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ ఈక్వేషన్, దట్ ఈస్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. అందులో మనకు కనిపిస్తున్న ఈ వర్క్ దిస్ కుడ్ బి అవర్ స్టడీ ఫ్లో వర్క్. స్టడీ ఫ్లో వర్క్, రైట్? సో స్టడీ ఫ్లో వర్క్ అనుకోవచ్చు లేదా విడిపి వర్క్ ఎలాగైనా పిలుచుకోవచ్చు అండి. ఈ బేసిక్ ఐడియాతో we will start our discussion when the closed system undergoing a constant volume process. And first లా యూస్ చేసి మనం only we focus on the heat interaction in this video. Heat interactions ఎలా ఉంటాయనేది మనం చూద్దామండి. Let us start our discussion. The first process, that is the constant volume process. So constant volume process తీసుకొని constant volume process యొక్క PVTS diagrams ఎలా ఉంటాయనేది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ PVTS diagrams, వర్క్ డన్ ఫార్ములాస్, హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములాస్, ఇంటర్ ఎనర్జీస్ ఫార్ములాస్ అండ్ ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ రిలేషన్స్, థెర్మోడైనమిక్ రిలేషన్స్ ఇవన్నీ మనం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. బట్ ఈ వీడియోలో వి ఫోకస్ ఓన్లీ ఆన్ ది హీట్ ఇంటరాక్షన్ అండ్ కమింగ్ వీడియోస్ వి కెన్ డిస్కస్ ద వర్క్ ఇంటరాక్షన్ అని చూడొచ్చండి. నౌ బై యూజింగ్ దిస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ రివర్సిబుల్ ప్రాసెస్ అయితే we can consider the reversible constant volume process as, so reversible constant volume process na manam we can call it as isochoric process. Isochoric process. A reversible constant volume process can be considered as isochoric process. See, isochoric process anangane we know that volume is constant. So constant volume process undedi entandi volume is constant. Volume constant anagane we know that change in volume is zero. If the volume constant, then the change in volume could be zero. Now using the first law equation, that is dou q or simply q equals to du plus w, that is pdv work. So the integral of pdv work ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఈ ఫార్ములాని ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే our assumption is that the closed system undergoing a thermodynamic process such as the constant volume process. అందుకనే క్లోజ్డ్ సిస్టమ్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఫార్ములా తీసుకుని అండ్ అఫ్ కోర్స్ ఈ ఫార్ములాలో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే డివి జీరో అయిపోతుంది కాబట్టి దిస్ కుడ్ బి ఈక్వల్స్ టు జీరో. చేంజ్ ఇన్ వాల్యూమ్ జీరో, డివి జీరో అయిపోతే we can have one important relation, that is heat transfer or the heat interaction is directly equals to the change in internal energy of a system. Now this is very important observation. Number of exams లో దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అడుగుతారండి. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటంటే యాజ్ ఎ స్టేట్మెంట్ ది హీట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద క్లోజ్డ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ద change in internal energy of a system. This is one important equation. Especially competitive exams లో క్వశ్చన్ అడుగుతారు, హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ద సిస్టమ్ విల్ బి ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ కోర్స్ ఇన్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఇన్ ద క్లోజ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుందా, చేంజ్ ఇన్ ఎంథాల్పీకి ఈక్వల్ అవుతుందా, అలాగే 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో దాని యొక్క స్టేట్మెంట్ అయితే మనం చూడొచ్చు యాజ్ ఎ నోట్ పాయింట్. ఆ నోట్ పాయింట్ ఏంటంటే heat transferred in the closed system, heat transferred in the closed system undergoing constant volume process. Closed system undergoing, so heat transferred in the closed system undergoing constant volume process is equals to
is equals to heat transferred in the closed system. Of course, for the constant volume process is equals to change in internal energy of a system. This is very important observation. So ఈ యొక్క అవుట్పుట్ చేస్తూ మనం ఒక స్టేట్మెంట్ ఎలా పాస్ చేయొచ్చు అంటే హీట్ ట్రాన్స్ఫర్ is equals to the change in internal energy of course closed system undergoing a constant volume process. So this is important observation, change in internal energy of a system అని కూడా రాసుకోవచ్చు. So this is one important observation. Similarly, now the second important process, that is the constant pressure process. Now for the constant pressure process, the second process, that is constant pressure process. What could be the formula for constant pressure process? Heat interaction formula ఎలా ఉంటుందో చూద్దాం. So constant pressure process, constant pressure process. See, if the constant pressure process is reversible, then the constant pressure process can be considered as isobaric. A reversible constant pressure process can be considered as an isobaric process. Now for this process, constant pressure అంటే we know that constant pressure అంటే ఏం కాన్స్టెంట్ ఉంటుందండి, ప్రెజర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. If the pressure constant, then dP is 0. Clear? Now let us write the first law of thermodynamics. Q or dou Q equals to change in internal energy of course closed system plus integral of P dV. Right. So pressure ఇక్కడ కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి ప్రెజర్ ఇంటిగ్రేషన్ బయట తీసుకొస్తే ఫర్ ఏ టూ గివెన్ స్టేట్స్ వీ కెన్ హ్యావ్ Q equals to change in internal energy plus P into V2 minus V1 మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఫార్మాట్, Q equals to du plus PdV. నౌ du అంటే వీ నో దట్ ది చేంజ్ ఇన్ ఎనర్జీ ఫార్ములా ఎలా తీసుకోవచ్చండి, mCv dt కదా, mCv dt దట్ ఈస్ T2 minus T1. సో ఇలా మనం తీసుకోవచ్చు. సి ఇంటర్ ఎనర్జీ ఫార్ములా ఎలాగొచ్చింది, అసలు ఇంటర్ ఎనర్జీ కాన్సెప్ట్ అనేది మనం సెపరేట్గా డిస్కస్ చేయొచ్చు. సో ఇది ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ కింద దీన్ని మనం చూడవచ్చు, ఇంటర్ ఎనర్జీని ఫర్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. రైట్, ఇప్పుడు mCv dtని మనం దీంట్లో అప్లై చేస్తే Q విల్ బి ఈక్వల్స్ టు du ప్లస్ ఆఫ్ కోర్స్ du ప్లస్లో వీ నీడ్ టు రైట్ ఇట్ యాజ్ mCv dt. దిస్ ఈజ్ ద ఫేమస్ ఫార్ములా ఫర్ చేంజ్ ఇన్ ఇంటర్ ఎనర్జీ ప్లస్ P ఇంటూ దట్ మీన్స్ P2 V2 మైనస్ P1 V1. ఇలా నోట్ చేసుకోవచ్చు కదా. సిన్స్ ద ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, మనకు తెలిసిందే ప్రెజర్ కాన్స్టెంట్ అయినా సరే P2 ఈక్వల్స్ టు P1 ఈక్వల్స్ టు P విచ్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్ వాల్యూ ఇన్ దిస్ ప్రాసెస్. అది మనకు తెలిసిందే. జస్ట్ సింప్లిఫికేషన్ కోసం మనం P2 V2 మైనస్ P1 V1 రాసుకున్నాం. P ప్లేస్లో P1 P2 కింద ఫార్మెట్లో రాసుకున్నాం. రైట్, హియర్ మనం ఇంకా చెప్పుకోవచ్చారంటే Q విల్ బి ఈక్వల్స్ టు mCv T2 minus T1 plus P2 V2 బదులు mR T2 minus T1 నోట్ చేసుకోవచ్చు కదండి. PV ఈక్వల్స్ టు MRT. సో ఇది ఎలాగొచ్చిందంటే PV ఈక్వల్ టు MRT, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకొని మనం PV ఈక్వల్ టు MRT కాబట్టి P2 V2 బదులు MR T2 minus T1. నౌ m T2 minus T1 మనం కామన్ తీస్తే m T2 minus T1 మనం కామన్ తీస్తే వీ కెన్ హ్యావ్ Cv plus R. Note R equals to Cp minus Cv. The difference between two specified Cp, specified constant pressure minus specified constant volume, యొక్క డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అనుకోవచ్చు. ఇందులో Cv కావాలంటే సో Cv ప్లస్ Cv అయితే తీసుకొచ్చారు అనుకో, R ప్లస్ Cv ఏమవుతుందండి, R ప్లస్ Cv ఈక్వల్స్ టు Cp. సో ది టోటల్ టర్మ్ బదులు వీ కెన్ రీరైట్ ఇట్ యాజ్ Cp కింద చూపించవచ్చు, స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ ప్రెషర్. సో Q విల్ బి ఈక్వల్స్ టు mCp dt, say that T2 minus T1. So this is nothing but the formula for change in enthalpy. So this is what the change in enthalpy, dH formula ide kadandi. So this is what the dH change in enthalpy formula. Now we can rewrite it as heat transferred in the closed system undergoing a constant pressure process will be equals to change in enthalpy of a system, which is another most important statement. ఎప్పుడైతే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ వస్తుందో దిస్ హీట్ ట్రాన్స్ఫర్ విల్ బి ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ. ఎప్పుడైతే ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ వస్తుందో దిస్ హీట్ ట్రాన్స్ఫర్ విల్ బి ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ సిస్టమ్. రిమెంబర్ దట్ అవర్ సిస్టమ్ ఈజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అండర్గోయింగ్ ఏ థెర్మోడైనమిక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్ ప్రెజర్ హియర్.
నా మనం నోట్ పాయింట్ కింద చూడొచ్చండి. అది ఎలాగనంటే వీ కెన్ రీరైట్ ఇట్ యాజ్ హీట్ ట్రాన్స్ఫర్. సేమ్ స్టేట్మెంట్ కింద ప్రాసెస్ మార్చి రాయడమే. రైట్, హీట్ ట్రాన్స్ఫర్డ్ in the closed system undergoing a thermodynamic process that is constant. Closed system undergoing constant pressure process. Undergoing constant pressure process is equals to, దేనికి ఈక్వల్ అయిందండి ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, ఈక్వల్స్ టు change in enthalpy. So change in enthalpy, of course, of a system. So this is one important statement. ఇంతవరకు ఒక 2 స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. హీట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ, whereas heat transfer in the constant pressure process is equals to change in enthalpy of a system. Now the third process, that is the isothermal process. Say the constant temperature process. If the constant temperature process is reversible, then that particular process can be considered as isothermal process. సో ఐసోథర్మల్ ప్రాసెస్కి హీట్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు యాజ్ ఏ థర్డ్ పాయింట్. రైట్, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే we know that temperature is constant. Right, the first law of thermodynamics formula is the Q equals to change in energy plus W. Right, now చేంజ్ ఇన్ ఇంటర్ఎనర్జీ ఫార్ములా సెపరేట్గా చూస్తే ఆల్రెడీ ఇదివరకు నోట్ చేసాం ఇంతకు ముందు ప్రాసెస్లో. డియూ ఈక్వల్స్ టు ఎంసివి T2 minus T1. ఆల్రెడీ ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్. వాట్ అబౌట్ డిటి? ఇఫ్ ద టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్ దెన్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ 0. క్లియర్? డిటి 0 అయితే T2 minus T1, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ద డిటి, దిస్ విల్ బికమ్ 0 హియర్. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ 0. ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అవుతుంది అండి ఐసోథర్మల్ ప్రాసెస్లో. దెన్ ది ఫస్ట్లో ఈక్వేషన్ దేనికి ఈక్వల్ అవుతుందండి? సో దిస్ Q విల్ బి ఈక్వల్స్ టు W only because du is 0 in this process. So this Q is equals to W only because du is equals to 0. Clear? So we can also say one statement, third statement, heat transfer in the closed system undergoing isothermal process is equals to the work done. So heat మన సిస్టమ్కి సప్లై చేసాం అనుకోండి, హీట్ మనం సప్లై చేస్తే వర్క్ డన్ బై ద సిస్టమ్ వస్తుంది. హీట్ని మనం రిజెక్ట్ చేసాం అనుకోండి, హీట్ సిస్టమ్ నుంచి హీట్ ఫ్రమ్ ద సిస్టమ్ తీసుకుంటే, అంటే సిస్టమ్ నుంచి హీట్ని బయటికి తీస్తే మనం హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్ అయితే వర్క్ విల్ బి డన్ ఆన్ ద సిస్టమ్. మన హీట్ మస్ట్ బి సప్లైడ్ టు ద సిస్టమ్ in order to get the work done by the system. So heat must be, or the work done must be on the system in order to reject the heat from the system. క్లియర్? సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ నోటేషన్స్ మనకు బేసిక్ ఐడియా ఉంటే ఈ ఫార్ములాని మనం అర్థం చేసుకోవచ్చు. Q is equal to W. Now the fourth process, that is the adiabatic process. నేమ్లోనే ఉంది adiabatic process. సో adiabatic process or adiabatic wall అంటే ఏంటంటే the process in which no heat transfer takes place. The process in which no heat transfer takes place. So heat interactions కోసం మాట్లాడుకునేటప్పుడు adiabatic process అనగానే the process in which no heat transfer takes place. ఒక ఇన్సులేటెడ్ ప్రాసెస్ గా మనం తీసుకోవచ్చు, ఇన్సులేటెడ్ ప్రాసెస్. సో అలాంటి ప్రాసెస్లో ఈ adiabatic ప్రాసెస్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే there is no heat transfer. Q itself is 0 in this adiabatic process. No issue. Right? ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ లాస్ట్లో నోట్ చేద్దాం యాజ్ one important note point కింద. Now heat transfer in the adiabatic process is directly 0, and if the adiabatic process is reversible, that means a reversible adiabatic process can be considered as isentropic process. ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే చూసాం, అండ్ ఈ రివర్సిబుల్ ప్రాసెస్ కోసం మనం సెపరేట్ వీడియోలో చూడొచ్చు. నౌ we focus only on heat interaction in this video. What could be the formula for heat interaction? Now the fifth important, that means the last process in the video, that is what is the formula for heat interaction in a polytropic process. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ ఏఈ జేఈ లెవెల్ ఎగ్జామ్స్లో అయితే మట్టుగా ఈ పాలిట్రోపిక్ ప్రాసెస్ యొక్క హీట్ ఇంటరాక్షన్ ఫార్ములా అడుగుతాడండి. సో ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాట్ కుడ్ బి ద హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఫర్ ఏ పాలిట్రోపిక్ ప్రాసెస్? సో పాలిట్రోపిక్ ప్రాసెస్ అనగానే
పివి పవర్ ఎన్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని మనకు తెలియాలి. తెలియకపోయినా మనం తెలుసుకుందాం ఒక సపరేట్ వీడియోలో. క్లియర్? సో వేర్ ఎన్ వాల్యూస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 1 ఆర్ less than 0, greater than 1 or less than gamma. Sorry. So adiabatic process అంటే PV power n equals to constant. The process లో n values must be greater than 1 and less than gamma. That means n may be 1.1 or 1.2 or 1.3. Since the value of gamma here it is 1.4 for diatomic gas. Of course this is for diatomic gas. So ఇక్కడ for example air, ఐడియల్ గ్యాస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్ విచ్ ఈజ్ ఏ డయాటమిక్ గ్యాస్ కదండి. సో డయాటమిక్ గ్యాస్ లేదా ఎయిర్కి గామా వాల్యూ 1.4 అండ్ ఎన్ వాల్యూ లెస్ దెన్ 1 అనుకున్నాం కదండి. ఎన్ వాల్యూ 1 కంటే ఎక్కువ, గామా కంటే తక్కువ ఉండాలంటే 1 కంటే ఎక్కువ, దట్ ఈస్ 1.1, 1.2 or 1.3. క్లియర్? సో దీన్ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ లా అగైన్ వీ టేకింగ్ ద ఫస్ట్ లా యాజ్ ఏ ఆరిజిన్, దట్ ఈస్ du ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ pdv or w. రైట్, du ప్లస్ w. నా ఇక్కడ ఈ వర్క్ డన్ ఫార్ములా అయితే మనకు తెలియాలండి. ఈ వర్క్ డన్ ఫార్ములా అయితే మనకు తెలియాలి ఇన్ ద పాలిట్రోపిక్ ప్రాసెస్. సో దిస్ వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు 1/n-1 ఇంటూ P1 V1 మైనస్ P2 V2. This is the work done formula for a polytropic process, that is 1/n-1 into P1 V1 minus P2 V2. సో ఈ ఫార్ములా మనకు ఐడియా ఉంటే దెన్ వీ కెన్ సాల్వ్ ఈ ఒక అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో చూడొచ్చు హీట్ ఇంటరాక్షన్ది. రైట్, అండ్ ఇందులోనే ఒకవేళ అడియాబాటిక్ ప్రాసెస్ వర్క్ డన్ అనుకోండి, సో ఇది ఐసెంట్రోపిక్ ప్రాసెస్కి 1/gamma-1 into P1 V1 minus P2 V2 వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. నౌ we will try to solve Q equals to, we know that mCv T2 minus T1 for change in energy plus work done formula ఇప్పుడే చూసాం కదండి 1/n-1 into P1 V1 minus P2 V2. నెట్ CV అంటే మనకు తెలిసిందే R/gamma-1. సో R/gamma-1. సో ఈ ఫార్ములా కెన్ బి ఏ డయాటమిక్ ట్రైటమిక్ దేనికైనా అప్లై చేసుకోవచ్చు అంటే CPCV వాల్యూస్ R/gamma-1. CP అనుకుంటే R/gamma/gamma-1 వస్తుంది. నౌ వీ కెన్ రివరైట్ ఇట్ యాజ్ mR/gamma-1 ఇంటూ T2 minus T1 ప్లస్ 1/n-1 ఇంటూ P1 V1 minus P2 V2. రైట్, నౌ ఇంకా ఎలా రెడ్యూస్ చేయొచ్చు అని అంటే mR/gamma-1 ఇంటూ T2 minus T1 ప్లస్ 1/n-1 ఇంటూ P1 V1, దట్ ఈజ్ mR/T1 minus T2. P is equal to mRT కదా. సో P1 V1 బదులు mR/T1 minus T2 అలా నోట్ చేయొచ్చు. నౌ వీ కెన్ కామన్ mR/T1 minus T2 కామన్ తీస్తే Q ఈక్వల్స్ టు mR/T1 minus T2 కామన్ తీస్తే mR/T1 minus T2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందండి -1/gamma-1. సో యాక్చువల్గా మనకి T2 minus T1 ఉంది కదా, మన రివర్స్లో T1 minus T2 కామన్ తీస్తే -1/gamma-1 ప్లస్ mR/T1 minus T2 టోటల్ టైం కామన్ తీస్తే 1/n-1. దీన్ని మనం జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే we will have, that is Q equals to mR/T1 minus T2 into, we can rewrite it as -n plus 1 plus gamma-1/gamma-1 into n-1. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఎస్. సో +1 -1 gets cancelled and we have mR/T1 minus T2 into gamma-n/gamma-1 into n-1. సో ఆ అబ్జర్వేషన్ అయితే ఇక్కడ నోట్ చేద్దాం. దట్ ఈస్ Q విల్ బి ఈక్వల్స్ టు mR/T1 minus T2 into, we have gamma-n/gamma-1 into n-1 we have on the other hand. సో ఇక్కడ మనం mR/T1 minus T2 ఎలా రాసుకోవచ్చు అండి? P1 V1 minus P2 V2 కింద నోట్ చేసుకోవచ్చు. సేమ్ ఇంకా దీన్ని ఎక్కడే ఉంది gamma-n/gamma-1 into n-1. ఇలా మనకి రెండు టర్మ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే
ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే చూడబోతున్నాం, ఎస్పెషల్లీ పాలిట్రోపిక్ ప్రాసెస్ యొక్క హీట్ ఇంట్రాక్షన్ చూస్తే. సో P1V1 మైనస్ P2V2 బై n-1. ఆల్రెడీ దిస్ కుడ్ బి ద వర్క్ డన్. సో చెక్ చేస్తే P1V1 మైనస్ P2V2 బై n-1. సో దిస్ ఈస్ ద వర్క్ డన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకా మిగిలింది ఏంటంటే ఈ టర్మ్ పోతే గామా మైనస్ n బై గామా మైనస్ 1. దేర్ ఫోర్ Q is equals to gamma minus n by gamma minus 1 into work done in a polytropic process. ఎంటైర్ టర్మ్ మనం వర్క్ డన్ కింద చూపించవచ్చు కదా, ఆల్రెడీ వర్క్ డన్ ఫార్ములా ఇక్కడ నోట్ చేసాం. క్లియర్? సో ఈ ఫార్ములా ప్రకారం అండ్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగారండి. సో హీట్ ట్రాన్స్ఫర్, వాట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఇన్ ఏ పాలిట్రోపిక్ ప్రాసెస్? దట్ ఈస్ ద గామా మైనస్ n బై గామా మైనస్ 1 ఇంటూ వర్క్ డన్ ఇన్ ద పాలిట్రోపిక్ ప్రాసెస్. సో ఈ జస్ట్ దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే, therefore heat transferred in the polytropic process equals to heat transfer in the polytropic process equals to polytropic process is equals to gamma minus n by gamma minus 1 into work done in the process. A process only, of course we are discussing about polytropic process. So this is very important observation, right? So till now ఇప్పటివరకు ఈ వీడియోలో హీట్ ఇంటరాక్షన్ ఫార్ములాస్ మీద అయితే మనం ఫోకస్ చేస్తాం, ఎస్పెషల్లీ ఫర్ 5 డిఫరెంట్ ప్రాసెస్. సో 5 డిఫరెంట్ ప్రాసెస్ హీట్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాజ్ ఎ వన్ సింగిల్ నోట్, thermodynamic process heat interactions. So for constant volume process, Q would be equals to change in internal energy, right? For constant pressure process, Q is equals to change in enthalpy of a system. For constant temperature process, of course Q is equals to work done. Especially adiabatic process లో the process in which no heat transfer takes place. Heat transfer జరగని ఒక ప్రాసెస్ మనం adiabatic process అంటాం. క్లియర్? అండ్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఏదైనా ఈ స్లైడ్లో ఇంపార్టెంట్ వన్ ఉందంటే, దిస్ ఈస్ Q ఈక్వల్స్ టు గామా మైనస్ n బై gamma minus 1 into work done in the polytropic process. This is very important process, and especially constant volume process, constant pressure process and the polytropic process మాత్రం JEE లెవెల్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆప్షన్స్ అయితే అడిగారండి. జస్ట్ వీ కెన్ సే వన్ స్టేట్మెంట్, హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ద closed system undergoing a constant volume process is equals to change in internal energy of a system, whereas heat transfer in the closed system undergoing a constant pressure process is equals to change in enthalpy of a system, whereas heat transfer in the polytropic process can be considered as gamma minus n by gamma minus 1 into work done by the polytropic process. Of course, work done in the polytropic process. So this is the important discussion about the various heat interactions for the various thermodynamic process till now.